అంటే ఇప్పుడు ఇది డీలిమిటేషన్ అనేది అంటే నిజంగా మహిళా సాధికారత కోసమే అంటారా? అంటే మహిళలకు ఒక పెద్దపీట వేయడానికి అంటారా? లేకపోతే భారతీయ జనతా పార్టీ ఇంకొన్ని ఏండ్ల పాటు అధికారంలో ఉండేయడానికి చేస్తున్న కుట్ర అంటారా? కొన్ని ఏండ్ల వరకు కాదు. నరేంద్ర మోడీ అనేటోడు ఇంకొక 10 నేను చచ్చిపోయేదాకా ప్రధానమంత్రిగా ఉండాలనేది ఆయన కోరిక. ఆయన చనిపోయే వరకు. అంతే. కాబట్టి నాకు చేతనైన రోజులు నేనే ఉండాలి. ఉండేదానికోసం తర్వాత అయినా బీజేపీతో అవసరం లేదు. బీజేపీ వచ్చిన ఇలా బీజేపీ అనేది ఒట్టి ఒక వ్యక్తి ముఖం పైన నడుస్తుంది. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే బీజేపీ ఏం లేదంటారా? ఏం లేదు. నీకు నెక్స్ట్ నువ్వు చూస్తా ఉండు, యోగిని కూడా దొక్కేస్తాడు. యోగిని కూడా దొక్కేస్తాడు. బీజేపీలో దొక్కేస్తారా? బయట నరేంద్ర మోడీ దొక్కేస్తాడు. నరేంద్ర మోడీ అంతే. ఆయన ఏదో కేసు తిరుగుతాడు, బయటికి వెళ్ళాడు. బొచ్చడు ఎన్కౌంటర్లు చేసిండు, అన్నిటి మీద కలిసి ఒక కమిషన్ పడుతుంది, బయటికి వెళ్ళాడు. అట్లా ఏదో ఒకటి దొరికిపోతుంది. లేకుంటే మనిషి వేరే, నీకు మనిషి వేరే, నీకు పవర్ వేరే. నీకు వాళ్ళ మనిషి నువ్వు గమనిస్తావో లేదా? నరేంద్ర మోడీ ఒకసారి టాటా చెప్తా ఉంటే అధ్యక్షుడైనటువంటి నడ్డా ఆయన కూడా పక్కపై నిలబడి టాటా చెప్తే అమిత్ షా చేయకూడదు, వెనుకగరా అంటాడు. చూసినావు నువ్వు? అది చూడాలి. వెనుకగరమ్మ అంటాడు. నరేంద్ర మోడీ తప్ప వేరేవాడు కనవాడు అనేది ఆయనకు అమిత్ షా నరేంద్ర మోడీకి ఉన్నటువంటి ఒప్పందం. వాళ్ళు ఉన్నంత వరకే పార్టీ ఉంటుంది. వాళ్ళ ముఖం ఉన్నంత రోజులే పార్టీ నడుస్తుంది. అంటే ఇప్పుడు ఒప్పుకుంటారు అంటే నరేంద్ర మోడీ ఒక్కడే ఇదంతా నడిపిస్తుండు భారతీయ జనతా పార్టీ. ఎవ్వడు చూడ మోడీ అంటారు. బ్రదర్ 5 సార్ల ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ ఏమైపోయాడు? మధ్యప్రదేశ్ సీఎం ఏమైపోయాడు? కనబడుతుందా నీకు అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత బంగారు లక్ష్మణ్ తర్వాత అంత పెద్ద మునగాడు వెంకయ్య నాయుడు ఉండే, కనబడుతుందా నీకు? ఎవరు దొక్కింది వీళ్ళందరినీ? మోడీయే దొక్కింది. ఫైనాన్స్ మినిస్టర్ అనే దానికి అమ్మకు విలువ ఉన్నదా? నీకు రాజ్నాథ్ సింగ్ అనేటువంటి డిఫెన్స్ మినిస్టర్ చెప్పడం కనబడతాడా? ఎవరైనా ఇట్లా బయటికి కనబడాల్సిందే. కానీ నంబర్ 2 పొజిషన్లో ఎవరు లేడు, ఎవడు ఉండడు, వీళ్ళిద్దరు తప్ప. ఇంకో మనిషి వీళ్ళకు సాటి రాడు. ఇవాళ మహిళా బిల్లు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మహిళా రిజర్వేషన్ సర్పంచ్లకు ఉన్నది కదా, మహిళా సర్పంచ్లు ఎక్కదాకా సక్సెస్ కానీ ఇస్తుండ్రు? మహిళా జెడ్పీటీసీలు ఎక్కడ వరకు సక్సెస్ అయినరు? మహిళా ఎంపీపీలు ఎక్కడ దాకా సక్సెస్ అయినరు? మహిళా ఎమ్మెల్యేలు ఎక్కడ దాకా సక్సెస్ అయినరు? ఇవాళ డీకేఆర్న ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఆమె ముఖ్యమంత్రి పోటీ పడే స్థాయి ఆమెది, పార్టీ మారకుంటే. అసలు ఆమె పార్టీ మారింది, బీజేపీకి పోయింది. ఆమెకున్న నాయలలో పావులెత్తు కూడా కిషన్ రెడ్డికి లేదు. అసలు సూచి సర్వదా అని బండి సంజయ్కి లేదు. ఒక మహిళకు కేంద్ర మంత్రి ఎందుకు ఇవ్వాలి? అసలు 33% చేస్తే నిజంగా అంటే చట్టసభల్లోనే వీళ్ళు ఉంటారు కదా అన్న. ఏం లేదబ్బా, వాళ్ళ ఓటింగ్ 50% ఉంటుంది మహిళలది. అవి బీజేపీకి రావాలి నెక్స్ట్ ఎలక్షన్లో. అన్ని మంత్రాలు అయిపోయినాయి. అంటే ఇప్పుడు నాదొక సందేహం అన్న, ఇప్పుడు చేయకపోతేనేమో మహిళా రిజర్వేషన్ చేస్తలేరు, మహిళలకు చట్టసభలో అవకాశం ఇస్తలేరు అంటారు. ఇప్పుడు తీరా ఇద్దామని చూస్తేనేమో ఓటింగ్ కోసమే చేస్తుర్రు, మహిళల దగ్గర నుంచి ఓట్లు వేయించుకొని చేస్తున్నారు అంటారు. అంటే ఎట్లా మరి? మహిళలు ఇవాళ నీకు నేను అదే చెప్తున్నా, సర్పంచ్లు, కార్పొరేటర్లు, మేయర్లు అన్నీ ఉన్నా వాళ్ళని ఎక్కడిదాకా సక్సెస్ కానిస్తాను అంటున్నా. ఎక్కదాకా వాళ్ళు పేరు చేసుకుని వెనక ముందు ఎవరు నడిపిస్తున్నారు? రిజర్వేషన్ కాగానే ఎవరిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు? బ్రదర్, పాలిటిక్స్ వేరే, నీకు రిజర్వేషన్స్ వేరే. పాలిటిక్స్ అనేది, రాజకీయాలు అనేది ఒక ఉద్యోగం కాదు, ఒక నౌకరు కాదు, అదొక బాధ్యత. దానికి సమాజం పైన అవగాహన, రాజ్యాంగం మీద అవగాహన, కాన్స్టిట్యూషన్ పైన అవగాహన, ప్రతి దానిపైన పూర్తి అవగాహన ఉన్నోళ్ళు రాజకీయాలకు రావాలి. ఇవాళ గ్రామీణ స్థాయిలో ఉన్న సర్పంచ్ను సక్సెస్ కానిస్తలేరు, ఎంపీపీని సక్సెస్, జెడ్పీటీసీని సక్సెస్ కానిస్తలేరు. ఇవాళ క్రియాశీల కార్యకర్తలు. బ్రదర్, నువ్వు అనేది పాలిటిక్స్ కదా. ఇవాళ మహిళలు కాంగ్రెస్ పార్టీ వదిలే, బీజేపీ వదిలే, ఏ పార్టీని స్వేచ్ఛగా వచ్చి ఎక్కడ రాజకీయాలు చేయగలిగింది చెప్పండి మీరు? సౌత్ ఇండియా, నార్త్లో ఫుల్ వస్తారు బయటికి. ఇవాళ మీటింగ్ మీ ఇక్కడ స్వేచ్ఛగా వచ్చి పిల్లలు తప్ప, ఇప్పుడు వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు దత్తాత్రేయ బిడ్డగా పడుతుంది. 33% ఆమె సీట్. మరి ఒరిజినల్గా ఇక బీజేపీ వర్కర్లు లేరా? ఇట్లా అందరు వాళ్ళ బిడ్డలు, భార్యలు, మల్లారెడ్డి కోడలు బయటకు వస్తుంది 33% అనగానే. అట్లా వాళ్ళు వస్తారు.
దానివల్ల ఏందంటే మామూలు కామన్ ఉమెన్ ఏడొస్తుంటారు. మన మన దగ్గర ఒక రేణుకా చౌదరి తప్ప ఇండివిజువల్గా బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ ఫాదర్ ఒక ఆర్మీ మనిషి, రేణుకా చౌదరి గారు వచ్చి నిలదొక్కుంటున్నారు ఎన్ని దాళ్ళు. అట్లా డికే అన్న గారు సరే వాళ్ళ ఫాదరు హస్బెండ్తో వచ్చిన ఆమె నిలదొక్కుంటూ నిలబడ. ఈ విధంగా ఎవరున్నారు? ఎవరు నిలబడుతున్నారు? కాబట్టి బ్రదర్ నీకు రావాలి, వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఉండాలి, కాదంటలేదు. కానీ అది రాజకీయాల కోసం సీట్ల కోసం అయితే తప్పు. నువ్వు ఒక్కొక్క స్థాయిలో ఫస్ట్ నువ్వు పెంచుకుంటే నువ్వు రిజర్వేషన్ ఇచ్చి పెంచేలా అవసరం ఏముంది? ఇవాళ 16 ఎంపీలు ఉన్నాయి, 17 ఎంపీలు. 17 ఎంపీలల్లా నువ్వు 4 మహిళలకి ఇయ్యంగా ఎవడొద్దన్నాడు? బీజేపీని. కాంగ్రెస్ని ఎవడొద్దన్నాడు? ఎవడు ఇవ్వద్దన్నాడు? దానికోసం బిల్లే పెట్టాలనేది ఎందుకు? చేయలేము, అట్లా చట్టం అట్లా చెప్పట్లేదు. అవసరం లేదబ్బా. నీవు అన్నావు, నీకు చిత్తశుద్ధి ఉంది. నేను ఎవరు వద్దనరా? సికింద్రాబాద్ మహిళకి ఇచ్చేది ఉండే, కరీంనగర్ మహిళకి ఇచ్చేది ఉండే, ఎవడొద్దన్నాడు? ఎవడు ఇవ్వద్దన్నాడు? నీకు ఫస్ట్ ఆ చిత్తశుద్ధి లేదు. ఇది ప్రచారం కోసం చేస్తుండ్రు. 3% బిల్ అనేది ప్రచారం కోసం తీసుకొని వస్తుండ్రు. ఆ ప్రచారానికి వెళ్ళి తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని ఓట్ బ్యాంక్గా నరేంద్ర మోడీ దీన్ని తీసుకొని వచ్చింది కాబట్టి దీన్ని ఓట్ బ్యాంక్గా మరుచుకునే ఆలోచన చేస్తారు. కానీ ఈరోజు వాళ్ళకి చిత్తశుద్ధి, దీని మీద చిత్తశుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే రెగ్యులర్గానే ఇస్తారు. అయ్యో పాపం వాళ్ళకని టాలెంట్ అనేది రెగ్యులర్గానే ఉంటుంది. ఇప్పుడు జగిత్యాలు ఎమ్మెల్యేకి పోటీ చేసిందా ఒక అమ్మాయి, మున్సిపల్ చైర్మన్ ఉండే కదా ఆమె, అదేందా ఆమె ఎంపీ పోటీ చేసే ఉన్నోళ్ళు ఉన్నారు. అట్లా అంటే కొంతమంది ఉన్నారు. ఆ టైప్ వల్ల నువ్వు ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు. దానికోసం ఒక బిల్లే వచ్చి తీసుకొని వచ్చినాకనే వాళ్ళకి ఇస్తా అంటే అన్న పొలిటికల్ మోటివేషన్ అనేది ఎందుకు ఉందనంటే నువ్వు ముందు ఇంప్లిమెంట్ చేసుకుంటే తర్వాత చట్టసభల్లో పెడితే ఓకే, కానీ చట్టసభల్లో పెట్టేది ప్రచారం కోసం. మరి ఇప్పుడు ఈ బిల్లు ఫైనల్ గా పాస్ అవుతుంది ప్రవేశపెడితే అది చెప్పలేము. అది ఎట్లా ఉంటుంది అని అంటే ఇప్పుడు బిల్ల ఫుల్ మెజార్టీ ఉన్నది, కానీ దానికి సమతా పార్టీ ఒప్పుకోవాలి, టీడీపీ ఒప్పుకోవాలి. అవి ఎప్పటి వరకు ఒప్పుకుంటాయి అనేది తెలియదు. అంతా నడుస్తూ ఉంటుంది, కానీ ఎక్కువ శాతం మాత్రం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని ఈ మధ్యలో ఎక్కువ భార్యలను, పిల్లలను, ఆడపిల్లలను ఎక్కువ తిప్పుతారు. మీరు గమనించారా? వాళ్ళ కోసం అని కొత్త రక్తం. ఇప్పుడు మన దగ్గర కొత్త రక్తం అంటే కొత్త రక్తం బయటికి రావాలి రాజకీయం అంటారు. కొత్త రక్తం అంటే మన అయ్యో మాకు ఛాన్సెస్ వస్తాయి. రాహుల్ గాంధీ గారు కూడా పారాచూట్ పొలిటీషియన్స్ పైకి రారు, కొత్త రక్తాన్ని బయటకు వస్తాను. కొత్త రక్తం అంటే మా సొంటోళ్ళు కూడా బయటకు వస్తారేమో, ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతారేమో అనుకున్నాం. కానీ అట్లా కాదు. కొత్త రక్తం అంటే భార్యలు, పిల్లలు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవాళ్ళు. ఇప్పుడు అది కొత్త రక్తం అంటే. ఓకే అన్న.